రాత్రి నువ్వు చేసింది చూసి నీకు చాలా భయపడ్డాను. కొంపదీసి నీ ఆరోగ్యం ఇంకా దిగజారిపోయిందేమోనని. అలాగే నేను ఆ సీడీ చూశాను. నువ్వు అందులో వింత చేష్టలు చేసావు. ఆ తర్వాత నిన్న రాత్రి నువ్వు నాకు అడవిలో కనిపించావు, అది కూడా ఒంటరిగా. అసలు అక్కడ ఏం చేస్తున్నావు? నాన్న, డాక్టర్ కరుణ ఉంది కదా, తను రాణికి ట్రీట్మెంట్ చేస్తుంది. నిన్న రాత్రి ఆమె చనిపోయారట. ఇది తప్పకుండా ఆ ప్రేతాత్మ పనే. ఇప్పుడు తన మనుషుల్ని చంపడం కూడా మొదలు పెట్టింది. నిన్న రాత్రి తాంత్రిక బాబా కూడా ఏమైపోయాడో తెలీదు. నేను వీటిని ఆపక తప్పదు. నేనలా జరగనివ్వను. ఇంక చాలు. ఇంతవరకు ఏమీ అర్థం కాలేదు. మొత్తం ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు తన రియాక్షన్ విచిత్రంగా ఉంది. ఒక్కోసారి చాలా మామూలుగా ఉంటుంది, మరోసారి అకస్మాత్తుగా తన బాడీ మా ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవడమే మానేస్తుంది. చూస్తుంటే తనకేదో పెద్ద షాకే తగిలినట్టుంది. తను కావాలనుకున్నా అదేదో మర్చిపోలేకపోతుంది. ఇవాళ నువ్వు మౌనంగా ఉండడానికి నేను నిన్ను నిస్సహాయరాల్ని చేశాను రాణి. రేపు నేను నిన్ను శాశ్వతంగా మౌనం వహించేలా చేస్తాను. ఏ ఇంట్లో వాళ్ళు నిన్ను అంతగా నమ్ముతారో ఒక రోజున అదే ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మడం మానేస్తారు. అప్పుడు నువ్వు ఏకాకివైపోతావు. ఏకాకి. మమ్మీకి తీవ్రమైన షాక్ తగిలిందని డాక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఆ రోజు మమ్మీ ఏదో భయంకరమైనది చూసుంటుంది. దానివల్లనే తను ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మమ్మీ గారి స్పృహలోకి వస్తే అసలేం జరిగిందో తనందరికీ చెప్పాలనుకుంటుంది. ఒకవేళ ప్రేతాత్మ విషయం బయటపడితే ఆ పంతులు గారు అలాగే డాక్టర్ లాగా ప్రేతాత్మ మమ్మీ ప్రాణాన్ని కూడా తీయగలదు. లేదు, నేనలా జరగనివ్వను. భగవంతుడి దయ వల్ల శకుంతల గారి మీద నేనేం ఆశలు పెట్టుకున్నానో తనందుకు తగ్గట్టు ఉండాలి. తను నన్ను ఈ ఆపద నుంచి బయటపడేయగలగాలి. అడ్రస్ కూడా పూర్తిగా రాసలేదు, కేవలం ఎంజీ రోడ్ అని రాసుంది. ఇప్పుడు నేను ఎంజీ రోడ్ లో ఎక్కడ వెతకను? తన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదో ఏమో. ఇక్కడ ఎవరినైనా అడగాలి. బహుశా ఎవరికైనా తెలుసేమో. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఏం చెయ్యాలి? కారు ఎందుకు స్టార్ట్ అవటం లేదు? నా దగ్గరికి రావద్దు. నేను చెప్తున్నాను కదా, నా దగ్గరికి రావద్దు. ఏం కావాలి నీకు?
పాపం రాణి. ఇక ఇలాంటి చేష్టలు చేస్తే జనం నిన్ను పిచ్చిదానివనే అనుకుంటారు. అప్పుడే లేవకు, కూర్చో. తీసుకో, ఇది తాగు, ఉపశమనం కలుగుతుంది. భయపడకు, నీకు నేను తెలుసు. నువ్వు నా కోసమే వెతుక్కుంటూ వచ్చావు కదూ. శకుంతల గారా? టైం ఎంత అయింది? తెల్లారిపోయిందా? లేదు, ఇంకా తెల్లారలేదు. భయపడకు, ఈరోజు రాత్రి తను నీ శరీరాన్ని ఆవహించలేదు. ప్లీజ్ శకుంతల గారు, నాకు సహాయం చేయండి. నా ప్రేతాత్మ నుండి కాపాడండి ప్లీజ్. నీకు ఎవరు సహాయం చేయాలనుకున్నా వాళ్ళు బ్రతకలేదు. ఇది తెలిసిన తర్వాత నీకెవరు సహాయం చేస్తారు? నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నాకంతా తెలుసు. నాకింకో విషయం కూడా తెలుసు. నీకు సాయం చేసి నాకు నేనే చాలా పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నానని. ఆ ప్రేతాత్మ చాలా ప్రమాదకరమైంది. అంటే ఇక తన నుంచి నాకు విముక్తి లభించదా? అది నేను చెప్పలేను. దానికోసం తనని పిలవాల్సి ఉంటుంది. తనేం కోరుకుంటుందో అది తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాతే నేనేదైనా చేయగలను. వద్దు, నీకు తెలీదు, ఆ ప్రేతాత్మ చాలా ప్రమాదకరమైంది కదా. అందుకే నేనొకవేళ తనని పిలవకపోయినా సరే తనే వస్తుంది. ఏ రకంగా తను రోజు నీ శరీరంలో ప్రవేశిస్తోందో. కాని నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. అందుకే ఒకసారి తనకు ఎదురుపడటమే మంచిది. తెలుసుకో తనకసలేం కావాలో. నువ్వు ఆపదను ఎదుర్కోకపోతే
పరిష్కారం లభించదు. అందుకే మనం తనని ఎదుర్కోక తప్పదు. లేదంటే విషయం నీ ప్రాణాల మీదకొస్తుంది. అవును రాణి, నువ్వు ఆ ప్రేతాత్మ బారి నుంచి తప్పించుకోవాలంటే మనం తనని పిలవక తప్పదు. ఇంకేదైనా పద్ధతి లేదా? లేదు. సరే, నీకేది కరెక్ట్ అనిపిస్తే మీరు అలాగే చెయ్యండి. ధైర్యంగా ఉండు రాణి, అంతా చక్కబడుతుంది. ఏంటిది? రాణి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఎక్కడైనా వెతకాలి. ఎంత లేట్ అయింది. బహుశా పబ్లిక్ తెలిసి ఉండొచ్చు. హలో. బబ్లీ, రాణి ఎక్కడుందో నీకు తెలుసా? ఏమో నాకు తెలియదు జీతు. చాలాసేపటి నుంచి ఇంటికి రాలేదు. ఎనీవేస్ నేను చూస్తానులే. థ్యాంక్స్. ప్రతిరోజు తను ఇలాగే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమో. ఈ స్వస్తిక్ని నీ చేతిలో ఉంచుకో. ఇది నీ చేతిలో ఉన్నంత వరకు ఆ ప్రేతాత్మ నిన్ను తాకనైనా తాకలేదు. భయపడాల్సిందేమీ లేదు. కేవలం నమ్మకం ఉంచు. అలాగే ఈ స్వస్తిక్ని నీ దగ్గరే ఉంచు. ఓం హ్రీం హ్రీం రూపిణీం చైవ రాం హ్రీం రాం రూపిణీం తథా రాం హ్రీం చౌం చౌం స్వరూపా సా సదా శత్రున్ విదారయే.
పిలిచి చాలా పెద్ద తప్పు చేశావు. ఎందుకు నువ్వు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాలి? నువ్వు రాణిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆమెని వదిలేయి. నువ్విలా వినవు. చాలా మొండిదానివే. నీ మీద గంగాజలాన్ని చిలకరించాల్సి ఉంటుంది. గంగాజలం చితిని కూడా చల్లారుస్తుంది. నిన్ను నేను చల్లారుస్తాను. ఆగండి. రాణి, నువ్విక్కడికొచ్చి నీ శరీరంలోకి నన్ను రానివ్వకుండా ఆపగలిగావు. కానీ నువ్వు జీతు విషయాన్ని మర్చిపోయావు. జీతు నీ కోసం బయట వెతుకుతున్నాడు. ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగితే అందుకు నన్ను బాధ్యురాల్ని చెయ్యొద్దు. జీతు రాణి, తను నిన్ను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోంది. నువ్వెక్కడున్నావో అక్కడే ఉండు. సరే రాణి, నువ్విక్కడే ఉండు. ఆ లోపు నేను జీతుని నాతో పాటు తీసుకెళ్లిపోతాను. ప్లీజ్ నా జీతుని ఏం చేయకు. ప్లీజ్ నేను చెయ్యొద్దు. ప్లీజ్ రాణి, నిన్ను నువ్వు తమాయించుకో రాణి. శకుంతల గారు, తను వెళ్లిపోయినట్టుంది. తిన్నగా జీతు దగ్గరికి వెళ్తుంది. తను నా జీతునేమైనా... ఆగు రాణి, అక్కడి నుంచి మాత్రం కదలకు. ఎక్కడున్నావో అక్కడే ఉండు. ఇప్పుడు రాణిని ఎక్కడ వెతకాలి? నేను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేను. ఇప్పుడు ఏం చేయాలి? మీ మీద ఏదో గాలి సోకిందని ఒకవేళ మీకు అనిపిస్తే, అయితే ఆ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉంది. మేం కేవలం మార్గాన్ని చూపిస్తామంతే. ఆపదలో కాపాడేవాడు ఈశ్వరుడు. అలాగే మీ నమ్మకం. రాణి, నీకేం కాలేదు కదా? రాణి, నీకేం కాలేదు కదా? రాణి, ఎక్కడున్నావు? రాణి, రాణి, నీకేం కాలేదు కదా? సహాయం చేసి
నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు శకుంతల. మరందుకు నీకు శిక్ష పడాల్సిందే కదా? అవునా? నేను మిగతా వాళ్ళలాగా కాదు, నువ్వు వాళ్ళలాగా తేలిగ్గా చంపడానికి. నేను చావుకి భయపడను, నేను నీకు కూడా భయపడను. ఒకవేళ నేను చావాలని విధి రాసుంటే ఆ విధి రాతని ఎవ్వరూ మార్చలేరు. నా చావు రాసి పెట్టుండకపోతే నువ్వు కూడా నన్నేమీ చేయలేవు. ఇలాగే అనేవారు, వాళ్ళంతా ఇలాగే అనేవారు. రాణికి సాయం చెయ్యాలని అనుకున్న వాళ్ళంతా. కాని వాళ్ళందరికీ ఒకే గతి పట్టింది, చావు. మరిన్ని ప్రాణాలు తీయటం కాకుండా మరో దారి లేకుండా చేయకండి నాకు. ఎందుకంటే నా లక్ష్యం ఇతరుల ప్రాణాలు తీయటం కాదు. నా లక్ష్యాన్ని మీరెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక నాకు నా లక్ష్యానికి మధ్య ఎవరొచ్చినా సరే వాళ్ళకి కేవలం చావే మిగులుతుంది, చావే మిగులుతుంది. చూడు, ధైర్యం ఉంటే చంపే నన్ను. నువ్వు నన్నెందుకు నీ వైపుకు లాగేస్తున్నావు? ఈ నొప్పిని, ఈ బాధని గుర్తుంచుకో. ఎందుకంటే ఇక నుంచి నీకు కేవలం ఇదే దక్కబోతోంది.